ఏళ్లుగా అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు సాగునీటి కష్టాలు తీరటం లేదు. అంతర్రాష్ట్ర వివాదంగా మారిన ఆర్డీఎస్ ప్రాజెక్టుతో సాగునీటి లక్ష్యం నెరవేరటం లేదు. శాశ్వత పరిష్కారంగా జూరాల నుంచి ఆర్డీఎస్ కు లింక్ కెనాల్ ద్వారా సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని అలంపూర్ నియోజకవర్గ రైతులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల అలంపూర్ ప్రాంతాలకు నడిగడ్డ అని పేరుంది. ఈ నడిగడ్డ ప్రాంతానికి ఓవైపు కృష్ణానది, మరోపక్క తుంగభద్ర నది ప్రవహిస్తున్నాయి. రెండు జీవనదుల మధ్యనున్న ఈ నడిగడ్డ ప్రాంతానికి సాగునీటి సంక్షోభం తీరటం లేదు. తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ ప్రాజెక్టు దశాబ్దాలుగా పరిష్కారం లేకుండా అంతర్రాష్ట్ర జల వివాదంగా మిగిలిపోయింది. ఇక తుంగభద్ర నీటి వాటాలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల ప్రకారం 15.9 టీఎంసీల వాటా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల తీరుతో ఆర్డీఎస్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డీఎస్ సమస్య గత 3 దశాబ్దాలుగా రైతులకు చావోరేవో అనే పరిస్థితి. దీనికి శాశ్వత పరిష్కారం అసలు ఏ ప్రభుత్వాలు చూడట్లేదు. తుంగభద్ర, కృష్ణానది నీటి వల్ల, ఈ రెండు జలాల వల్ల ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండలానికి దాదాపు 20-30 వేల ఎకరాలకు నీళ్లు అందించే వీలుందని చెప్పి నేను చెప్తున్నా. 60 ఏళ్లుగా ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిన పరిస్థితి లేదు. ఆర్డీఎస్ కింద ఆలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాల ఆయకట్టున్నా ఎన్నడూ 30,000 ఎకరాలకు మించి తుంగభద్ర నీరు పారలేదు. ఆర్డీఎస్ ఆధునీకరణ, ఆనకట్ట ఎత్తు పెంపు, కాలువల మరమ్మత్తు పెండింగ్ లోనే ఉన్నాయి. ఆర్డీఎస్ కాలువ దారి పొడవునా లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. కాలువలు కోతకు గురయ్యాయి. సాగునీటి ప్రవాహం లేకుండా ఆర్డీఎస్ కాలువలు జీవం కోల్పోతున్నాయి. ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తీరడం లేదు. చెంతనే కృష్ణ, తుంగభద్ర నదులు పారుతున్న ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందని దుస్థితి. జూరాల ప్రాజెక్టు ద్వారా ఏటా 1000 టీఎంసీల నీరు దిగువకు వదులుతున్నా సాగునీటి కోసం తిప్పలు మాత్రం తప్పడం లేదు. గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టులో అంతర్భాగమైన చిన్నోనిపల్లి రిజర్వాయర్ ఆర్డీసీ కెనాల్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లింక్ కెనాల్ నిర్మిస్తే తుంగభద్ర నది వరదపై ఆధారపడే పరిస్థితి ఉండదు. తుంగభద్ర నదితో పోలిస్తే కృష్ణా బేసిన్ లో ఎక్కువ రోజులు వరద ప్రవాహం కొనసాగుతుంది. 50 కోట్లతో నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి ఆర్డీఎస్ కు లింక్ కెనాల్ ద్వారా సాగునీటిని అందించాలంటున్నారు రైతులు. అయితే సమీపంలో తుంగభద్ర నది ఉన్నా కూడా తుంగభద్రకు వచ్చే నీళ్ళని రాయలసీమ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెడతారో గతంలో మనం చాలా సార్లు చూసినాము. వాళ్ళు ఎప్పుడు గండి కొడతారో తెలియదు. ఒకవేళ తుంగభద్రకు నీళ్ళు వచ్చినా కూడా కేసీ కెనాల్ ద్వారా రాయలసీమకు ఉపయోగకరంగా ఉంది, కానీ తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా లేదు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ని ఆర్డీఎస్లో కలపడం వల్ల తూర్పున ఉన్నటువంటి అలంపూరు వ్యవసాయోగ్యంగా రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి మేము గ్రహిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ వహించాల్సిందిగా ఆలంపూర్ నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించాలని గతంలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి. చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్ కు లింక్ కెనాల్ నిర్మిస్తే సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరించారు. వీలైనంత త్వరగా లింక్ కెనాల్ నిర్మించి సాగునీరు అందించాలంటున్నారు ఆర్డీఎస్ రైతులు.